ఇదిగో కట్ట, ఈ కట్టలో ఏమేముందో మనకు తెలియదు, అంతా భగవంతుడే చెప్తాడు. ప్రాచీన జ్ఞానమా లేదంటే నవీన అజ్ఞానమా, ఏందో ఈ లోకం ఎటుపోతుందో ఎవరికో తెలియదు. విజ్ఞానంతో అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది సమాజం. ఇదిగో నేను చెప్పిండేటి వింటారు కదా, నమ్ముతారు కదా. నేను చెప్పిండేటి ఎవరు నమ్మరు, నేను చెప్పిండేటి నమ్ముతారా? నేనేం చెప్పినాడు, మా నాయన పోతే పోతే ఒక టాస్క్ ఇచ్చిపోయాను నాకు. ఏం చేస్తావు, సన్యాసి గురి దగ్గర పోయి పన్నా, సంసారి గురి దగ్గర ఉండింటే నాకు ఈ కర్మ ఉండేది కాదు. మరి ఏం చేస్తావు, ఏం చేసి కొట్టుకోవాలి, జాతక ప్రకారం ఎట్లా జరుగుతుందేమో చూస్తాను. అప్పుడు ఏదో గ్రహకూటం ఉందంట 29వ తారీఖు. ఆ పుట్టకకి ఏదో ఒకటి చేయాలి కదా, ఊరుకుంటే కాదు కదా. ఇక్కడ గ్రహకూటాలకి ఊరుకుంటే కాదు కదా. ఇప్పుడు ఉంది కదా పట్టణం తిరుపతి, అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది. కాలజ్ఞానం సంగ్రహ వాక్యాలు ఈ పుస్తకంలో 296వ పేజీ. ఇది ఈ బుక్ ప్రింటింగ్ ఎవరప్ప అంటే గొల్లపూడి వీరాస్వామి సన్స్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్, కోటగుమ్మం, రాజమండ్రి వాళ్ళు రాసిన పుస్తకం ఇది. ఇందులో విషయాలు చెప్తున్నాను. అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది, అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. ఇవి ఎట్లయితాయేబా? ఇంకా ఏమేమి చెప్పినాడంటే, బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపొడు కన కృష్ణవేనమ్మ తాకేను, సూర్యచంద్రులు గతులు తప్పారు, నెల్లూరు సీమ నీట మునిగేను అని చెప్పాడు. మళ్ళీ సూర్యచంద్రులు గతులు తప్పాలంటే ఎట్లా తప్పాయి? మనకు తెలిసింది ఖగోళంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని వైపు తిరుగుతుంది. ఇంకా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇది జరిగే వ్యవస్థ. ఇంతకుముందు ప్రాచీన విజ్ఞానం అంటే బ్రహ్మంగారు ప్రాచీన జ్ఞానం చెప్పాడు. ప్రాచీన ధర్మ ప్రకారం అంటే కాలజ్ఞానం ఏమి, అర్ధరాత్రి సూర్యుడు